ప్రిన్స్, నరేష్ అగస్త్య మెయిన్ లీడ్స్గా చేసిన సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ కలి. ఈ మూవీ ఎలా ఉందో ఈ రివ్యూలో చూద్దాం. కథేంటంటే, శివరాం ఒక యూనివర్సిటీ ప్రొఫెసర్, మంచి హెల్పింగ్ నేచర్ ఉన్న వ్యక్తి. వేద తనలోని ఈ క్వాలిటీని ఇష్టపడే శివరాంని లవ్ చేస్తుంది. ఫ్యామిలీని ఎదిరించి మరీ శివరాంని పెళ్లి చేసుకుంటుంది. అయితే కొన్ని సిచ్యువేషన్స్ వల్ల మంచిగా లైఫ్ లీడ్ చేసే శివరాం కష్టాల్లో పడతాడు. సూసైడ్ చేసుకోవడానికి ట్రై చేస్తాడు. దీంతో కలియుగ పాలకుడైన కలిపురుషుడు ఎంట్రీ ఇస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది, అసలు కలిపురుషుడు భూమి మీదకి రావడం ఏంటి, చనిపోవాలనుకునే మనిషితో డిస్కషన్ పెట్టడం ఏంటి, ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానమే మిగతా కథ. సూసైడ్ మన సమస్యలన్నిటికీ పరిష్కారం కాదని ఇంప్రెసివ్గా చూపించిన విధానం బాగుంది. శివరాంగా ప్రిన్స్ డిఫరెంట్ ఎమోషన్స్ చూపించిన విధానం, కలిపురుషుడిగా నరేష్ అగస్త్య సెటిల్డ్ పెర్ఫార్మెన్స్, మంచి ఐడియాని కమర్షియల్ ఎలిమెంట్స్ పేరుతో చెడగొట్టకుండా డైరెక్టర్ శివశేషు కథను డీల్ చేసిన విధానం, సినిమా నిడివి కేవలం గంటన్నర మాత్రమే ఉండడం ఈ మూవీకి ప్లస్ పాయింట్స్. సినిమా అంతా శివరాం కలి పాత్రల మధ్య తిరుగుతూ ఉండడం వల్ల రిపీటెడ్గా సేమ్ సీన్స్ చూసినట్లు అనిపించడం ఈ సినిమాకి మెయిన్ మైనస్. కొసమర్పు ఏంటంటే, మూవీ చివర్లో సీక్వెల్ ఉంటుందనే హింట్ కూడా ఇచ్చారు. ఫైనల్గా నేను సజెస్ట్ చేసేది ఏంటంటే, సైకలాజికల్ థ్రిల్లర్స్ ఇష్టపడే వారికి ఈ సినిమా నచ్చొచ్చు. జనరల్ ఆడియన్స్కి మాత్రం యావరేజ్ అనిపిస్తుంది. దట్స్ ఆల్ ఇన్ దిస్ రివ్యూ ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ రివ్యూలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.